అందరూ సపోర్ట్ చేస్తే గెలుస్తాం. అందరూ సపోర్ట్ ఉండాలి. ఉంటాయి మాకు ఆదరవు ఎవరు చూడటం లేదు. ఈసారి మేము వేసేది మటుకు దానికే వేస్తాం. నూతన సంవత్సరం మరొక కొన్ని గంటల్లో రాబోతుంది. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు వ్యాపారస్తులందరూ వారి యొక్క వ్యాపారాలను సక్రమంగా చేసుకొని ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేట్టుగా చేయాలని, అదేవిధంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నత పదవులు సాధించాలని, అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి పోవాలని, ప్రతి ఒక్కరూ ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉండాలని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దీన్ దయాళ్ నగరంలో ఈ యొక్క దీన్ దయాళ్ నగరం కదా దానిలో నేను ఈ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంగా ఇక్కడ అనేక ఇళ్ళు తిరగడం జరిగింది. నేను ఒక 1 వీక్ బ్యాక్ ఇక్కడికి వచ్చి ఒకరోజు దాదాపు 4 గంటలు తిరిగాను. ఇవాళ మళ్ళీ దాదాపు ఆల్మోస్ట్ వచ్చింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ తిరిగితే మొత్తం అయిపోతుంది. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క పరిస్థితి దయాదిన్యం. ఎందుకంటే మెజారిటీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ చిన్న చిన్న పనులు కాగితాలు ఏరుకునేవాళ్ళు. కాగితాలు ఏరుకుంటే ఎంత వస్తుందంటే రోజు 200 వస్తుందంట. పాసి పనికి పోయేవాళ్ళు ఎంత వస్తుందమ్మా నీకంటే, అయ్యా 2 ఏళ్లలో చేస్తాం, మాకు 1500 నుంచి 2000 వస్తుంది అంటే ఎక్కువగా వాళ్ళ హస్బెండ్స్ అందరూ కూలీనాలకు పోయేవాళ్ళు. ఎక్కువగా వాళ్ళు పేపర్లో నేర్చుకుంటున్నారు, లేదంటే కూలీనాలి అలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఎక్కువ ఇళ్ళు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కట్టినవే. అయితే వాళ్ళందరూ అడిగి పొంగని చెప్తున్నారు ఈ ఇళ్ళు తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టించిందని. అయితే వాళ్ళందరి పిల్లల చదువులు డెవలప్ కావాలా, వాళ్ళ యొక్క కుటుంబాలు వాళ్ళ యొక్క జీవన శైలి మారాలంటే ప్రభుత్వాలు చేయాల్సిన పని వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలు చక్కగా చదువుకునేటట్టుగా చేస్తే అవుతుంది.